ఎంత గలీజ్ గా తిడుతుంది కోడల్ని. అదే కదా, దానికో కూతురు ఉంటే తెలుస్తుండేనేం మరి ఆడపిల్లల బాధ ఏందనేది. లమ్డి దుడుక్క నోటికి వచ్చినట్టు తల్లిని తండ్రిని యూట్యూబ్ లో వీడియోస్ చేస్తావు, బయట వాళ్ళతో వండుకుంటావు, వీళ్ళతో వండుకుంటావు, నోటికొచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఈమె వైష్ణవి ఏమని అన్నదా అంటే ఏమంటలేదు, నువ్వు సరిగ్గా మాట్లాడని మాత్రమే మాట్లాడు. అమ్మాయి చిన్న పిల్ల, అసలు ఆ అమ్మాయికి అసలు ఏం తెలీదు. అసలు వాళ్ళు తల్లిదండ్రి పెళ్లి అనేదే పెట్టుకునేది కాదు అసలు. అమ్మాయి నువ్వేమైనా కంట్రోల్ చేసుకోవాలంటే నీ కొడుకుని చేసుకోవాలి, అవతల వాళ్ళని తిట్టడం కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా సస్త బతుకుతుంటే నీ కొడుకుని నువ్వు కంట్రోల్ కాళ్ళెళ్ళి మొక్కి చెప్పినట్టు వినిపించుకునేది ఉండే. కానీ ఇప్పుడు ఒక అమ్మాయిని చేసుకొని వచ్చినాక ఆమె జీవితం ఎట్లా పాడు చేస్తావు నువ్వు? ప్రెగ్నెన్సీ ఉందని తెలిసి కూడా నువ్వు దాన్ని వదిలేసిరా, ఇంకో పెళ్లి చేస్తారా, నీకు 20 లక్షల కట్నం వస్తుంది రా. ఇప్పుడు ఒకవేళ నిజంగా తల్లిదండ్రులు కట్నం అనే ఆలోచన వీళ్ళిద్దరి జీవితాలు, నా కొడుకు జీవితం బాగుంటది, నా కొడలు జీవితం బాగుంటది, పొద్దుల వాళ్ళ పిల్లల జీవితం బాగుంటది అని ఆలోచించి కట్నం అడుగుతలేరు. వీళ్ళ కట్నం తోటి మా జీవితాలు బాగుంటాయని ఆలోచిస్తున్నారు.